నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు దేవరా మూవీ అయితే రిలీజ్ అయింది. దేవరా మూవీకి సంబంధించి చాలా హైప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఈ దేవరా మూవీకి సంబంధించి కొన్ని ప్లస్ పాయింట్లు, కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. అవి ఏమిటి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా దేవరా మూవీని హిందీలోకి డబ్బింగ్ చేయడం జరిగింది. అయితే ఈ డబ్బింగ్ లో కొన్ని సీన్లు కట్ చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా అభిమానులు అయితే చెప్తున్నారు. అవి ఏంటి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సినిమా ప్లస్ పాయింట్ల విషయాలకు వచ్చినట్లయితే ఎప్పటిలాగే దేవరా అనే పాత్రలో ఎన్టీఆర్ గారు అయితే అద్భుతంగా నటించాడు. ద్విపత్రాభినయంలో తారక్ అభినయం మొత్తం సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. ధైర్యంగా బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తిగా ఎన్టీఆర్ నటించిన విధానం అలాగే నిజంగా ఆ స్థాయిలోనే ఉందన్నమాట. ఇక మైనస్ పాయింట్లు మనం చూసుకున్నట్లయితే బరువైన ఎమోషన్స్ తో భారీ విజువల్స్ తో వచ్చిన ఈ హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ బాగానే ఉంది. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్లు ఈ సినిమాకు తగ్గట్టుగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. అలాగే ఈ సినిమాకు ఉన్నంత హైప్ ని ఆ సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఇక జాన్వీ కపూర్ ఎన్టీఆర్ ల మధ్య లవ్ ట్రాక్ చూసుకున్నట్లయితే అది ఇంకా బెటర్ గా ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు అయితే అంటున్నారు. ఇక మనం చూసుకున్నట్లయితే మన తెలుగులో ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే హిందీలో కూడా దీన్ని డబ్బింగ్ చేయడం జరిగింది. మనం తెలుగులో చూసుకున్నట్లయితే 2 గంటల 50 నిమిషాలు అయితే ఉంది. ఇక హిందీలో చూసుకున్నట్లయితే 7 నిమిషాలు అయితే కొన్ని సీన్స్ ని కట్ చేశారని తెలుస్తుంది అనమాట. ఇది ఈ రోజు రిలీజ్ అయిన దేవరా మూవీకి సంబంధించిన అప్డేట్. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.